దినాలలో వసంత ఋతువులో రాలిపోయిన ఆకులన్నీ చివరికి చెట్లకు మారాగు తొడుగుతూ ఉంటాయి. ఎండిపోయినవన్నీ మరలా పచ్చదనాన్ని సంతరించుకుంటాయి. మోడుబారినవన్నీ చిగురిస్తూ ఉంటాయి. మన జీవితంలో మన కుటుంబాలలో కూడా అనేక విషయాలలో వాడిపోయినట్టుగా మోడుబారినట్టుగా ఉన్నాం. అయితే ఈ 40 దినాల ఉపవాస ప్రార్థనలలో మనం నూతనత్వాన్ని పొందుకోవాలి, నవనూతనత్వాన్ని పొందుకోవాలి. మారాకు తొడగాలి, ఎండిన అనుభవాలు చిగురించాలి, మోడుబారిన అనుభవాలు ఫలభరితంగా మారాలి అని అంటే సెరూయా అనే తల్లి ఎండిన అనుభవాలలో, మోడుబారిన అనుభవాలలో, పుట్టెడు దుఃఖంలో పగిలిన గుండె కలిగి దేవుని సన్నిధిలో దేవుని మీద నమ్మకం ఉంచుకొని కన్నీరు మున్నీరుగా విలపించి ప్రార్థన చేసింది. హన్నమ్మలాగును ప్రార్థన చేసింది. మనం కూడా ఈ 40 దినాలను వ్యర్థంగా పానివ్వకుండా, ఆచారంగా అలవాటుగా కాకుండా, తప్పదులే అన్నట్టుగా ఇబ్బందిగా కాకుండా దేవుని సన్నిధిలో మనం కన్నీటితో గనక విత్తనం వేయటానికి ఇష్టపడితే దేవుడు మనకు కూడా బలమైన దీవెన ఇస్తాడు. ఇక్కడ